హాయ్ ఫ్రెండ్స్, ఈ వద్దు మనం 10 కేల్ చికెన్ పకోడా కలిపే విధానం ఎలా చెప్తాను చూడండి. ముందుగా దాంట్లో సరిపడా అల్లం పేస్ట్ ఆడించుకోండి. ఇంట్లో ఆడించుకుంటే బాగుంటుంది, అంగట్లో కన్నా. మంది ఇప్పుడు 10 కేలు కాబట్టి కనీసం ఒక 200 గ్రాముల అల్లం పేస్ట్ కూడా. అల్లం పేస్ట్ మళ్ళీ సాల్ట్ కొంచెం నేను పక్కన తీసి పెట్టున్నాను అనమాట. దీంట్లో ఉప్పు, చికెన్ మసాలా, గరం మసాలా, చికెన్ 65, మిరప్పొడి అన్నీ ఉన్నాయి. వేస్తున్నా చూడండి. వేసినాక లైట్గా ఇది మీరు ఇంట్లో వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదా అనవసరం. ఇది అంగడికి కాబట్టి కంపల్సరీ వేయాలా. లైట్గా రంగు పొడి అనేది వేయాలా, ఎందుకంటే కలర్ఫుల్గా అవపడాలి కదా చికెన్ అట్లా. ఎక్కువ పోయింది, లైట్గా వేస్తాను. మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా. ముందుగా ఇదంతా చేసేప్పుడు చేతులు బాగా కూడా కడుక్కోవాలా. చికెన్ కూడా 1-2 మాటలు వాష్ చేసి పెట్టుకోవాలా. చికెన్ కడిగే పని అంతా మా అమ్మ చూసుకుంటుంది. ఒకడా మటుకు నేనే కలపాలా. మొత్తం ఇప్పుడు కలిపేసినాక మనం ఫస్ట్ దీంట్లో కార్న్ పౌడర్ వేసుకోవాలా. ఇది 10 కేలు కాబట్టి 6 గంటలు కార్న్ పౌడర్. ఇది అంటే దాదాపు ఒక అర్ధ కేజీ మాది ఉంటుంది. కార్న్ పౌడర్ వెయిట్ ఎక్కువ వస్తుంది. ఒకడా కాదు, పిండి పిండిగా ఉంటుంది కాబట్టి వెయిట్ ఎక్కువ వస్తుంది. దీని తర్వాత టమోటా సాస్ ఎందుకు వేస్తామంటే ముక్కలు బాగా స్మూత్గా వచ్చేదని వేస్తాము. పకోడా బట్టి మన చికెన్ బట్టి సాస్ కూడా వాడుకోవాలా. అన్ని క్వాలిటీగా ఉంటాయి. నెక్స్ట్ చిల్లీ సాస్. ఇది ఈ రెండు అయిపోయినాక కోడిగుడ్లు 10 కిలోలు కాబట్టి కనీసం అన్నా కానీ ఒక 20 గుడ్లు పడతాయి. గుడ్లు కూడా బాగా రేట్ ఎక్కువ ఉన్నాయి, కానీ మనం నీళ్లు పెట్టమన్నమాట. నీళ్ళలో ఇది చేయము. మామూలు బయట అందరూ నీళ్లు కలుపుతారు, అది కలుపుతుంటారు. మనం నీళ్ళు కలవము.
దాదాపు 25 గుడ్లు పట్టాయి. బాగా కలిపేస్తే ఇదే చికెన్ పకోడా. లాస్ట్ లో మన స్పెషల్ నూగులు. ఇక్కడ ఎవరు వేరండి, ఇది త్రిబుల్ ఆర్ చికెన్ సెంటర్. స్పెషల్ గా వేస్తాం ఇక్కడ నూగులు. ఒక ఉన్నాయి, సరిపోతాయి అనుకుంటా. ఒక 100 గ్రాములు 150 గ్రాములు నూగులు పడతాయి. ఇది దీనికి స్పెషల్ అన్నమాట. చూడండి ఎలా వచ్చింది చికెన్ పకోడా. ముక్క కూడా చాలా స్మూత్ ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది ఏ పీస్ పట్టుకున్నా కానీ. ఒకసారి రాండి, తిని చూడండి, క్వాలిటీ బాగుంటేనే చూడండి. 10 మందికి చెప్పండి త్రిబుల్ ఆర్ చికెన్ సెంటర్ క్వాలిటీ బాగుంటుందని. ఓకే ఫ్రెండ్స్, బాయ్.